నల్గొండ పురపాలక సంఘం దుకాణాల వేలం మలుపులు తిరుగుతోంది. లీజుల వేలాన్ని అడ్డుకునేందుకు శక్తి వంచన లేకుండా కొందరు పావులు కదుపుతున్నారు. రాజకీయ రంగు పులమడమే కాకుండా మున్సిపల్ స్థలం కాదనే కొత్త వాదనకు తెరలేపారు. అది సద్దుమణగక ముందే కొందరు వ్యాపారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పాత దుకాణదారులు చక్రం తిప్పడం వల్లే అధికారులు తాత్సారం చేస్తున్నారనే విమర్శలున్నాయి. నల్గొండలోని ప్రకాశం బజార్లో మున్సిపాలిటీకి 233 దుకాణ సముదాయాలున్నాయి. 3 దశాబ్దాలుగా అరకొర అద్దెలు చెల్లిస్తూ కొందరు వీటిని తమ గుప్పెట్లో ఉంచుకున్నారు. ఫలితంగా మార్కెట్ రేటు ప్రకారం కోట్ల రూపాయల ఆదాయాన్ని మున్సిపాలిటీ కోల్పోతుంది. ఇటీవల ఈనాడు వరుస కథనాలతో స్పందించిన యంత్రాంగం జూన్ నెలలో బహిరంగ వేలానికి ప్రకటన జారీ చేసింది. వేలంలో పాల్గొనేందుకు వ్యాపారులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని నెలపాటు వాయిదా వేయించారు పాద వ్యాపారులు. కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వల్ల మరో 2 నెలలు వాయిదా వేశారు. 3 నెలలు గడుస్తున్నా వేలం నిర్వహించకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. లీజుదారులకు యంత్రాంగం అనుకూలంగా వ్యవహరిస్తుందని కొత్త దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. లీజు ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పనగానే రాత్రికి రాత్రే లీజును ఆపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వాయిదా వేయడం అనేటటువంటిది కంటిన్యూగా దీంట్లో రాజకీయ జోక్యం పెరిగి పెద్దదై మొత్తం షాపుల వేలాన్ని ఆపివేసేటటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితి. నల్గొండ పట్టణానికి సంబంధించినటువంటి ఆదాయం గండిపడేటటువంటి పరిస్థితి వస్తా ఉంది. దీంట్లో జరుగుతున్నటువంటి అవినీతి ఎంత అనేటటువంటిది ప్రజలందరూ కూడా చర్చించుకునేటటువంటి పరిస్థితి వస్తా ఉంది. కొంతమంది అధికారులు, కొంతమంది రాజకీయ నాయకులు వెనక ప్రమేయంతో ఈ మధ్యకాలంలో ఆ ఉన్న షాపుల్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇది దుర్మార్గమైంది. ఇప్పటికైనా సరే అట్లాంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు బినామీ పేర్లతోటి తమను వేల రూపాయలు వసూలు చేస్తూ అక్కడే తిష్టవేశారు. అన్ని ఉన్న అల్లు నోట్లే శనన్నట్టుగా ఆస్తుల యొక్క లీజులు రాబట్టడంలో గానీ, తర్వాత ఫీజు వసూలు చేయడంలో గానీ మున్సిపల్ అధికారులు పూర్తిగా ఘోరంగా వైఫల్యం చెందారు. కొందరు వ్యాపారులు ఏకంగా అక్రమ దస్త్రాలు సృష్టించి 50 కోట్ల విలువైన 40 దుకాణాల స్థలాన్ని రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. అక్రమార్కులకు అధికారులు కొమ్ము కాస్తున్నారని విపక్ష కౌన్సిలర్లు ఆరోపిస్తుండగా ప్రభుత్వ ఆదేశాలతో వేలం నిర్వహిస్తామని అధికారులు చెప్పుకొస్తున్నారు. నెల రోజుల పాటు 2 సార్లు వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు కూడా 10వ తారీఖు వరకు, అక్టోబర్ 10 వరకు మాత్రమే ఇది వాయిదా వేయడం జరిగింది. ఆ తర్వాత మేము వేలం ప్రక్రియ ప్రభుత్వ ఆదేశాల అనుసారంగా చేస్తాం. ఏటా 2 కోట్ల రూపాయల ఆదాయానికి గండిపడుతున్న దృష్ట్యా తక్షణం బహిరంగ వేలం నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.